చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఓ 14 ఏళ్ల అక్షర అనే అమ్మాయి చాలా చిన్న వయసులోనే భామా కలాపం అనేటువంటి ఒక కూచిపూడి నృత్యానికి 5 రికార్డ్స్ ని నెలకొల్పింది. ఇప్పటి వరకు అంత చిన్న ఏజ్ లో ఎవ్వరూ కూడా భామా కలాపాన్ని 2.5 గంటల పాటు మారథాన్ లాగా చెయ్యలేదు. సో ఈ అమ్మాయికి 5 రికార్డులు రావడంలో అతిశయోక్తి లేదు కదా. సరే తనతో మాట్లాడదాం. అసలు అంతసేపు ఎలా డాన్స్ చేయగలిగింది, అలాగే ఎంత టైం పట్టింది నేర్చుకోవడానికి, తనకి ఇన్స్పిరేషన్ ఏంటి, అన్ని ఆమె మాటల్లోనే వినేద్దాం రండి. హాయ్, కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 రికార్డ్స్ కొట్టినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఏమేమి రికార్డులు అమ్మా, ఒకసారి రికార్డ్స్ చెప్పు. నాకు యంగెస్ట్ కూచిపూడి డాన్సర్ టు పర్ఫార్మ్ ఫుల్ లెంత్ భామా కలాపం బ్యాలేకి 5 రికార్డ్స్ వచ్చినాయి. ఫస్ట్ ది వండర్ బుక్ ఆఫ్ ఇంటర్నేషనల్ రికార్డ్స్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్, గోల్డెన్ స్టార్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇంకా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్. గ్రేట్, సూపర్. అసలు ఇన్ని రికార్డ్స్ ఉన్న వాళ్ళు ఎవరు లేరేమో కదా. లేదు, ఎవరు లేరు. నెక్స్ట్ ఇప్పుడు భామా కలాపం అనేది ఇది వరకు రోజుల్లో ఎక్కువ లెందీగా చేసేటోళ్ళు. ఇప్పుడు షార్ట్ కట్ లోకి వచ్చేసి 40-45 మినిట్స్ కి తెచ్చినట్టున్నారు. బట్ నువ్వు 2.5 hours ఎలా చేసావు అసలు మారదాన్ లాగా? సో ఒరిజినల్ గా బ్యాక్ ఇన్ ద డేస్ మనకి మూవీస్, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ ఉండేవి కావు. అప్పట్లో డాన్సర్స్, కూచిపూడి డాన్సర్స్ యక్షగానాలని పెద్ద పెద్దగా 3 రోజులు 5 days అలాగా చేసేవాళ్ళు. అందరు ఇంకా రాత్రి అవ్వగానే వచ్చి కూర్చుండిపోయేవారు చూడ్డానికి. అది ఇంకా మెల్లిమెల్లి సినిమాలు రావడం వల్ల ఆ 3 రోజులు ఒక రోజుకి అయిపోయింది. ఇంకా ప్రెసెంట్ డే లో ఒక రోజుకి అయ్యాక మళ్ళీ 6 hours, 3 hours, 2 hours, ఇంకా 40 minutes. ఇంకా మరీ ఘోరంగా ఏంటంటే ఇప్పుడు ఉట్టి ఫస్ట్ సాంగ్ ఉంటది ప్రవేశ దర్వా, అది మాత్రమే చేస్తున్నారు. ఇంకా 5 minutes అంతే, 5 minutes ఉంటది. ఎవరు చెయ్యట్లేదు. ఇంకా స్టార్ట్ చేసి ఎండ్ అయ్యేసరికి 10 minutes మొత్తం అయిపోతుంది. అవును. నేనేమనుకున్నానంటే ఇది కథ మొత్తము చెయ్యాలి అని. ఎందుకంటే యక్షగానం చాలా ప్రెస్టీజియస్ కూచిపూడిలో. సిద్ధేంద్ర యోగి రాశారు దీన్ని. ఆ భామా కలాపం వల్లనే కూచిపూడి ఇంత పైకి వచ్చింది ఇప్పుడు కరెంట్ సొసైటీలో. సో అమ్మ నా గురువు భావన పెదప్రోలు గారు, సో కూచిపూడి గురువు. సో అమ్మ ఏమనుకున్నారంటే నాతో చేయించాలని, మళ్ళీ ఆ లెగసీని తీసుకురావాలని, మళ్ళీ అందరూ భామా కలాపం బాలే అసలు ఏంటి అని తెలుసుకోవాలని అని చేశాను నేను. దానికి ప్లస్ నేను నా వయసులో ఎవరు చేయలేదు ఇప్పటి వరకు. ఈ భామా కలాపం బాలే మొత్తం కరెంట్ ప్రెసెంట్ ఏజ్ లో చేసింది ఎవరంటే వేదాంతం సత్యనారాయణ శర్మ గారు, ఇంకా శోభా నాయుడు గారు. ఇద్దరే చేశారు. వాళ్ళిద్దరు తర్వాత ఇంకా నా వయసులో ఎవరు చేయలేదు. సో నా వయసులో యంగెస్ట్ కాబట్టి నాకు ఆ 5 రికార్డ్స్ వచ్చినాయి. ఫుల్ లెంత్. ఏం చదువుతున్నావు మనం ఇప్పుడు? ఎంత ఏజ్? నేను 10th క్లాస్ చదువుతున్నా. 14 years. ఏ స్కూల్? భారతీయ విద్యా భవన్స్ పబ్లిక్. భారతీయ విద్యా భవన్స్, రైట్. ఎన్ని డేస్ పట్టింది నీకు ఈ డాన్స్ నేర్చుకునేకి? భామా కలాపం 2.5 hours నువ్వు చేసావు అంటే దానికి ఎన్ని డేస్ పట్టింది నేర్చుకునేకి? భామా కలాపంలో 11 దరువులు ఉంటాయి. దరువు అంటే ఒక క్యారెక్టర్ పర్సనాలిటీ రివీల్ అవ్వడము. సో ఈ 11 సాంగ్స్ లో సత్యభామకి ఒక్కొక్క సైడ్ రివీల్ అవుతుంది. ఫస్ట్ సాంగ్ లో ఏమో చాలా పొగరుగా చెప్తది అందరికి నేనే సత్యభామని అని. సెకండ్ సాంగ్ లో సిగ్గుపడుతుంది, థర్డ్ సాంగ్ లో ఏడ్చిద్ది, ఫోర్త్ సాంగ్ లో కోపం పడిద్ది. ఇలాగ డిఫరెంట్ క్యారెక్టర్ రివీలైజేషన్స్ ఉంటాయి. ఇంకా కందర్దాలు అంటే గొడవ పడడము, మాట్లాడుకుంటా సాంగ్ లాగా పాడడం, అది కందర్దాలు. సో ఇలా 11 దరువులు, 7 కందర్దాలు. ఇదంతా నాకు నేర్చుకోవడానికి కూచిపూడి నుంచి గురువు గారు వచ్చారు, సాంబశివరావు గారు. నాకు ఒక 1 week పట్టింది అదంతా నేర్చుకోవడానికి. మొత్తం అంటే ఇది కాకుండా మమ్మీ నేర్పించింది, మమ్మీ కూడా గురువు కదా, ఇవన్నీ నేర్పించిన దానికి మొత్తం ఎంత టైం తీసుకున్నావు? ఈ మొత్తం కేవలం ఈ 2.5 hours డాన్స్ కి ఎంత టైం పట్టింది? ఎన్ని డేస్ పట్టింది? ఒరిజినల్ గా మాకు అసలు టైమే లేదు. నేను ఫస్ట్ అయితే నా యాన్యువల్ డే లో నేను 1.5 hour చేశాను. దానికి నేను ఒక 3-4 days పట్టింది. ఇంకా మిగిలిన పాటలు కూడా నేర్చుకుని నా రంగ ప్రవేశంగా చేయడానికి నాకు ఇంకొక 2-3 days టైం పట్టింది అంతే. 2.5 hours చేసావు కదా, అంత టైం ఎలా నిలబడ్డము అంటే కొంచెం అంతసేపు స్టేజ్ మీద ఉండటం అంటే మామూలు విషయం కాదు. నార్మల్ గా మీరు చేసే డాన్సెస్ 5 minutes లేదా 10 minutes లేదా 15 minutes, బాగా అయితే 20 minutes ఉంటుంది. ఆ తర్వాత ఒక 5-10 minutes గ్యాప్ తీసుకుంటారు, మళ్ళీ స్టార్ట్ చేస్తారు.
బట్ 2.5 hours అసలు కంటిన్యూస్ గా ఒక మారదాన్లా చేయటం అంటే అది మామూలు విషయం కాదు, పైగా దట్టు నీ ఏజ్ కి. సో ఎలా మేనేజ్ చేయగలిగినావు? అది ప్రతి సాంగ్ మధ్యలో డైలాగ్స్ ఉంటాయి, అది కూడా మేమే చెప్పాలి. సో సాంగ్ అయిపోగానే అక్కడ మైక్ దగ్గరికి వచ్చి డైలాగ్ డెలివర్ చేయాలి. అది ఎంత టైం ఉంటుంది? అది ఆ డైలాగ్ సీన్ కూడా ఒక 1 minute అలాగా ఉంటది, అంతే ఉంటది. సో అలాగా డైలాగ్స్ చెప్పేసరికి మనకు కొంచెం ఆయాసం అనేది తగ్గిద్ది. మళ్ళీ సాంగ్ స్టార్ట్ చేయగానే ఇంకా మళ్ళీ ఎనర్జీ వస్తుంది. ఒక సాంగ్ ఎంత టైం పడుతుంది? ఒక్కొక్క సాంగ్ అట్లీస్ట్ ఒక 7 minutes ఉంటది. మళ్ళీ 1 minute గ్యాప్, మళ్ళీ సాంగ్ అయినా కూడా కంటిన్యూస్ గా చేసినట్టే కదా. అంటే ఇంకా అప్పుడు స్టేజ్ మీదకి వెళ్ళాక ఏం అనిపిదు ఇంకా, ఎందుకంటే నా ముందు అప్పుడు నా రంగ ప్రవేశంగా చేశాను కాబట్టి పెద్ద పెద్ద గురువు గారులు అందరూ ఉన్నారు అక్కడ నా ముందు. ఇంకా వాళ్ళ ముందు సరిగ్గా అలా అంటే బాగోదు కాబట్టి ఇంకా అదంతా ఇంకేసావా? ఏం తిని వెళ్ళావు అప్పుడు? ఏం తినలేదు, పొద్దున్న తినేదే వెళ్ళి చేస్తాను. లంచ్ కూడా తినలేదు నేను, అయిపోయాక తిన్నా. ఏ టైం స్టార్ట్ చేసి ఏ టైం ఎండ్ అయింది? పొద్దున్న 10 కి స్టార్ట్ అయింది, 1 o'clock అలా ఎండ్ అయింది. ఆ తర్వాత తిన్నావా? ఇంకా నా తర్వాత నాకైతే ఏం అనిపించలేదు, పోయినట్టు ఏం అనిపించలేదు. ఎందుకంటే నా సీన్ అయిపోయాక ఒక 1.5 hour నాదే ఉంటది, నేను వెళ్ళిపోయాక కృష్ణుడిది ఉంటది దారు. సో అక్కడ ఒక 30 minutes గ్యాప్ వస్తుంది, మళ్ళీ అక్కడ మళ్ళీ స్టేజ్ కి వెళ్ళిపోవాలి మరి. ఓకే, ఇప్పుడు మమ్మీ ఫస్ట్ టైం నీతోటి ఇలా భామా కలాపం మారదాన్లా చేయాలి 2.5 hours అని చెప్పినప్పుడు చేయగలుగుతాను అనుకున్నావా? అమ్మో ఎలా చేయాలి అని అనుకున్నావా? నేను ఇప్పటి వరకు మ్యాక్స్ చేసింది 20 minutes. 20 minutes హైయెస్ట్ నేను చేశాను ఇప్పటి వరకు. మరకత మణిమయ చేయలా, దానికే నాకు మొత్తము ఆ పాట అయిపోగానే ఇంకా కింద పడిపోయి నీళ్లు 2-3 బాటిల్ తాగాకనే నాకు ఎనర్జీ మళ్ళీ వచ్చింది. మరి ఇప్పుడు ఏం చేసావు? ఇంత పెద్దది 2.5 hours చేయాలంటే సరే పర్లేదు ఏమవుదు, వీ కెన్ డూ ఇట్ అనుకుని చేశాను. ఎందుకంటే ఈ భామా కలాపం చిన్నప్పటి నుంచి చూస్తున్నా నేను, నా సీనియర్స్ నేర్చుకోవడం, కానీ వాళ్ళు కూడా ఓన్లీ ప్రవేశ ధరువు నేర్చుకోవడము. ఇంకా శోభానాయుడు గారివి చాలా వీడియోస్ చూసాను. సో చాలా బాగా చేసేవాళ్ళు, నాకు దాని మీద ఇంట్రెస్ట్ పెరిగింది, ఆ కథ చేయాలి అని. ఆ స్టోరీ లైన్ అనేది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటది, ఇమోషన్స్ చేంజ్ అవుతా. సో అదంతా ఎక్స్ప్రెస్ చేయడం ఇంకొక డిఫరెంట్ ఫీలింగ్ అన్నమాట. సో అలాగా చేసేయచ్చులే అనుకుని చేశాను. చేసిన తర్వాత ఏం చేసి ఇమ్మీడియట్ గా అయిపోగానే ఏం చేసావు? నిజం చెప్పు. అయిపోగానే నా సీన్ అయిపోగానే నేను వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటే అమ్మ వచ్చి నన్ను హగ్ చేసుకుని ముద్దు పెట్టింది, చాలా బాగా చేసావని. నేను కూడా ఇంకా ఒక 2 minutes ఎవరితో మాట్లాడలేదు, అలాగా ఉండిపోయాను. ఏం తాగావా వెంటనే? ఏమైనా తిన్నావా? ఏం తినలేదు, నీళ్ళు మాత్రమే తాగాను. అయితే అలాగైతే అయిపోయింది. ఇంకా దీనికి ఇంత అలసిపోతుంటే అప్పుడు పాత కాలంలో 6 hours స్ట్రైట్ గా చేసేవాళ్ళు. ఇంకా వాళ్ళు ఎంత ట్రై చేయాలని ఆలోచన ఉందా? అక్షరా చేయగలుగుతారో లేదో తెలియదు, కొంచెం పెద్దయ్యాక. అసలు ముందు ఏంటంటే భామా కలాపంలో చాలా పాటలు ఉంటాయి, అవన్నీ పోయినాయి పాటలన్నీ టైం వస్తున్న కొద్దీ. మనకి ఇప్పుడు తెలిసిన పాటల వరకే చేస్తున్నాం, కానీ ఇంకా చాలా ఉండేవి, అవన్నీ పోయినాయి. సూపర్. గిన్నిస్ బుక్ రికార్డ్స్ కూడా ట్రై చేయవలసింది కదా అక్షరా. చేస్తాం, ఇదే ఇచ్చేది ఉండే, చేద్దాం, చేయొచ్చు. తర్వాత స్పెషల్ గా ఉంది నీ జడ, దాని నుంచి చూస్తున్నాను నేను, చాలా వెరైటీగా ఉంది. ఏంటిది? దీనికి ఏమైనా స్పెషల్ ఉందా? దీని వెనకాల చాలా ఉంది. ఏంటి చెప్పు. క్షీరసాగర మదనం జరుగుతున్నప్పుడు రాక్షసులు ఒకవైపు, దేవతలు ఒకవైపు చిలుకుతున్నారు కదా మౌంటైన్ పాల సముద్రంలో. అప్పుడు దేవతలు అందరు వెళ్ళి విష్ణుమూర్తిని అడిగారు, మేము ఓడిపోతున్నాము, రాక్షసులు అంత స్ట్రాంగ్ గా ఉన్నారు, వాళ్ళ దగ్గరికి అమృతం వెళ్ళిపోతుందంటే అప్పుడు విష్ణుమూర్తి మోహిని రూపంలో వచ్చారు, అది మీకు తెలుసు కదా. అయితే మోహిని రూపంలో వచ్చినప్పుడు చాలా అందంగా తయారవ్వాలని, ముందు చూస్తే ఎంత అందంగా ఉంటుంది, వెనకాల కూడా చూస్తే అంత అందంగా ఉండాలి అని విశ్వకర్మని పిలిచి ఆయన ఒక అందమైన జడ తయారు చేయమని చెప్పారు. ఆయన జడ తయారు చేసి ఇచ్చారు. సో ఇక్కడ ముందు దేవుళ్ళకి అమృతం పోస్తుంటే వెనకాల నుంచి రాక్షసులందరూ ఎవరి ఇంత అందంగా ఉంది అని చూడాలి అని, అంత అట్రాక్షన్ ఈ జడ వల్లే అయింది. ఈ జడలో చాలా పార్ట్స్ ఉంటాయి. సో ఇక్కడ పైన ఫస్ట్ ఇక్కడ చెప్పవా, ఇక్కడ ఫస్ట్ ఆదిశేషు ఉన్నారు కదా, ఇక్కడ పడగ ఉంటది. ఇక్కడ కింద ఏమో సూర్యుడు, దాని కింద చంద్రుడు, దాని కింద ఇవన్నీ 27 నక్షత్రాలు, స్టార్స్. ఇవి ఈ 3 త్రిభువనాలు, ఈ ఏమో నవగ్రహాలు. సో యూనివర్స్ మొత్తాన్ని ఒక జడలో పెట్టేశారు. యూనివర్స్ మొత్తానికి ఎవరు
రూలర్ విష్ణుమూర్తియే కదా. సో ఈ జడలోనే తెలిసిపోతుంది విష్ణుమూర్తి జడ ఇది అని. అదే రాక్షసులు తెలుసుకోలేకపోయారు. సో ఇంకా అప్పుడు ఏమైంది, మోహిని వచ్చిన పని అయిపోయినప్పుడు ఇంద్రుడు భార్య ఉంటది కదా, ఆ ఇంద్రుడు భార్య వచ్చి మోహిని దగ్గర సచీదేవి వచ్చి నాకు ఈ జడ కావాలి, చాలా అందంగా ఉందంటే సరే అని మోహిని దేవి ఇచ్చాక సచీదేవి మళ్ళీ ఇంద్రభువనంలో ఉన్నప్పుడు ఒకరోజు కృష్ణుడు సత్యభామ ఇద్దరు వచ్చారు ఇంద్రభువనానికి కలవడానికి. అప్పుడు సత్యభామ కన్ను జడ మీద పడింది. అక్క అక్క జడిస్తావా, చాలా అందంగా ఉందంటే సరే బాగా క్లోజ్ కదా మన ఇద్దరం అని జడ ఇచ్చేసి ఇంకా సత్యభామ జడ వేసుకున్నప్పటి నుంచి ఇంకా కొత్త మీనింగ్ వచ్చింది జడ మొత్తానికి. ఈ పాము అంత ఆరోగెన్స్, సూర్యుడు అంత పవర్, ఇంకా చంద్రుడు అంత శాంతము, ఇదంతా డెపిక్ట్ అయింది సత్యభామ వర్డ్స్ లో. ఎందుకంటే సత్యభామ ఎవరు, సత్రాజిత్తు కూతురు. సత్రాజిత్తు చాలా పెద్ద రాజు అతను. సో తన దగ్గర లేనిది లేవు, డబ్బులు బంగారము, అసలు రోజుకొక కొత్త నగలు వేసుకుంటది, మళ్ళీ వేసుకున్న నగలు మళ్ళీ వేసుకోదు. 7 వారాల నగలు, మళ్ళీ ఆ 7 వారాలు ఇంకా 1000 రకాల నగలు ఉంటాయి. సో ఒకసారి కట్టుకున్న చీర మళ్ళీ కట్టుకోదు. సో అంత రిచ్ గా ఉన్న క్యారెక్టర్ కి ఇంతే రిచ్ జడ కావాలి కాబట్టి సో అదంతా వేసుకుని నేను డిపిక్ట్ చేశాను సత్యభామని. చాలా బాగుంది. తర్వాత అక్షర నీ దగ్గర చాలా వెరైటీస్ ఆఫ్ డ్రెస్సెస్, తర్వాత నగలు అవన్నీ కూడా ఉన్నాయంట కదా, నిజమేనా? ఉన్నాయి నా దగ్గర, ఒకసారి చూపిస్తాను. నా దగ్గర 22 కాస్ట్యూమ్స్ ఉన్నాయి. ఇంకా అది కూడా ఇప్పుడు నాకు 4-5 ఉంటాయేమో కదా, 4-5 మ్యాక్స్ ఉంటాయి. అది కూడా నాకు ఇప్పుడు పడుతున్నాయి అయితే 22 ఉన్నాయి. చిన్నప్పుడు ఇంకా చాలా ఉండేవి, కానీ ఇప్పుడు నాకు వేసుకోవడానికి రాదు కాబట్టి నా దగ్గర నగలు కూడా ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నగలు చూపిస్తాను. తప్పకుండా చూపించు. ఇప్పుడు నేను వేసుకున్న సెట్ బ్లాక్ బ్రాంజ్ సెట్ అన్నమాట. ఇదంతా బ్లాక్ జ్యువెలరీ ఉంటది. ఇది ఒక కొత్త ట్రెండ్ అన్నమాట. సో మొత్తం అదే బట్టనము, ఇది పాపడ్ బిందె. సో దీనికంటే ముందు నా దగ్గర ఒరిజినల్ సిల్వర్ సెట్ ఉండేది. ఏది? ఇదేనా? ఇది. సో ఇది ఒరిజినల్ సిల్వర్ అన్నమాట. ఇదంతా ఇప్పుడు సిల్వర్ బాగా రేట్ పెరిగింది. ఇది ఒరిజినల్ సిల్వర్ మీద బ్రాంజ్ కోటింగ్ వచ్చి డైమండ్స్ వచ్చినాయి. సో ఈ నెక్లెస్ ఒకటే 40,000 ఉంటది. ఇంత కాస్ట్లీ అసలు అయితే వెయ్యరు కదా మీరు, అంటే డాన్స్ చేసినప్పుడు కూడా చాలా సార్లు ఇవి కింద పడిపోతుంటాయి, చాలా పడిపోతుంటాయి. నా ఇలా చాలా పోయినాయి. అదే అంటున్నాను కదా. ఇది 40,000 ఉంటది. ఇది చెన్నై నుంచి తెప్పించామన్నీ. ఈ సెట్ మొత్తం 2 lakhs ఉంటది, బ్రాంజ్ సెట్ మొత్తం. కానీ ఇవి మామూలు వాళ్ళు వేసుకోలేరు కదా, ఓన్లీ డాన్సర్స్, అది దట్టు క్లాసికల్ డాన్సర్స్ మాత్రమే వేసుకోగలరు. ఇది చాలా బరువు కూడా ఉంటాయి, వెయిట్ ఉంటది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది ఏమో నేను కృష్ణుడి క్యారెక్టర్ వేస్తాను కదా అప్పుడప్పుడు. సో అప్పుడు ఈ నగలు వేసుకుంటే బాగా ముత్యాలు చాలా బాగుండాలని ఇవన్నీ కృష్ణుడి క్యారెక్టర్ కి వేస్తాను నేను. ఒరిజినల్ ముత్యాలా? ఇదేమో ఇది మెడలో వేసుకునేదేనా? కాదు, మెడలోనే ఇక్కడ వరకు వస్తుంది. అది చాలా అదే నాకు అర్థం కాదు. చిన్ని చిన్ని ఏంటి భలే ఉన్నాయి. ఇది ఇక్కడ పెట్టుకుంటాం కదా చంపస్వరాలు, ఇదేమో రింగ్, పీకాక్ రింగ్. ఎన్ని కృష్ణుడు జ్యువెలరీ సెట్. ఇదంతా చాలా ఉన్నాయి. కృష్ణుడికి ఎక్కువ ఉన్నట్టు ఉన్నాయి అమ్మాయిలు. అండ్ కృష్ణుడు అంటే ఇంకా మొత్తం అలంకరణ ఉండాలి. ఇది కూడా బ్రాంజ్ సెట్. దాంతో పాటు అంటే ఇలా డిఫరెంట్ అన్ని డిఫరెంట్ పర్ఫార్మెన్స్ కి వేసుకోవాలా, ఎట్లా? అది అలాగే లేదు, మనకి నచ్చినవి వేసుకోవచ్చు. ఇదైతే నేను కొత్తగా కొన్నాను కాబట్టి ఎక్కువ వేసుకోండి. అసలు అయితే ఇది కూడా వేసుకోవచ్చా? వేసుకోవచ్చు, నచ్చిన వేసుకోవచ్చు. ఇదేంటి చైనేనా? ఇది వడ్డానం. ఇయర్ రింగ్స్ ఇవి? అవును, ఇయర్ రింగ్స్. ఇప్పుడు ఇక్కడ ఇలా వచ్చింది కదా, దాని బదులు అది అలా. నా దగ్గర ఇంకా చాలా నగలు ఉన్నాయి, కానీ అవన్నీ డాన్స్ చేస్తా ఉన్న పోయినా, లేకపోతే ఇప్పుడు నాకు చాలా చిన్నగా అయిపోయింది. ఇంకోటి క్యారీ చేయడం కూడా కష్టం కదా, మనం టెంపుల్ లో ఉన్నాము, ఇప్పుడు ఇక్కడ దాకా తేవాలన్నా కూడా కష్టం. సో సూపర్. మాకు ఒక్కసారి మరి ఒక డాన్స్ పర్ఫార్మెన్స్, అది కూడా భామా కలాపంలోదే చేసి చూపించాలి.
టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.